కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీ నియమించింది. మే 30లోగా పరిశీలనలు పూర్తి చేయాలని తెలంగాణ సర్కారు ఆదేశించింది. కాళేశ్వరం మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని వేసింది. మే 30లోగా పరిశీలనలు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరమ్మతులకు సంబంధించి కూడా అసలు ఏ విధంగా అక్కడ క్రాక్స్ వచ్చాయి, దానికి సంబంధించి ఆ మరమ్మతులకు ఎటువంటి ప్రణాళికతో వెళ్ళాలి అని పరిశీలించేందుకు కీలకమైనటువంటి కమిటీ సభ్యులను నియమించింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేస్తుంది. మే 30లోగా మొత్తం పరిశీలనలు పూర్తి చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తారు, పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అలాగే నిర్మాణంలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలన చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి బ్యారేజీలు, అన్నారం కావచ్చు, సుందిళ్ల బ్యారేజీ మరమ్మతుల్ని సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది. మే 30లోగా పరిశీలనలు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించి 9 మంది సభ్యులతో కూడినటువంటి